రోజు గడపకి పసుపు రాసి మనం పసుపు కుంకుమ పెడుతున్నాం కదా. ఈ రహస్యం తెలియకపోతే ఫలితం ఉండదండి. ప్రతిరోజు మనం తెల్లవారుజామున నిద్రలేస్తాం, ఇల్లంతా శుభ్రం చేస్తాం, వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేసి ఆ తర్వాత మీరు చేసే అతి ముఖ్యమైన పని ఏంటి? గడపకు పసుపు రాయడం, అవునా? కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ గడపకు పసుపు ఎందుకు రాస్తున్నారు? అది కేవలం ఒక సంప్రదాయమా, లేక పక్కింటి వారు మెచ్చుకోవాలనో, లేక తరతరాలుగా వస్తున్న అలవాటు కాబట్టి మనం రాస్తున్నామా చేస్తున్నామా అని నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% మంది స్త్రీలు గడపకు పసుపు రాస్తున్నారు. కానీ అందులో దాగి ఉన్న అసలైన శక్తిని ఎలా వాడుకోవాలో తెలియట్లేదండి. కొన్ని చిన్న చిన్న తప్పులైతే చేస్తున్నాం అనమాట. ఆ తప్పుల వల్లే మనం పూజ చేసిన ఇంట్లో ప్రశాంతత అనేది ఉండట్లేదన్నమాట. భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లల్లో చిరాకు, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మీరు సింహదారపు గడప రోధిస్తాం వల్ల. అంటే గడప ఏడుస్తుందా? నేను అన్నది నిజమేనా? ఏంటి అక్క ఇలా చదువుతున్నావు, గడప ఏడిసిద్దా అని అనుకుంటున్నారేమో. గడప ఏడిసిద్ది, అలాగే ఆశీర్వదిస్తుంది కూడా. ఈరోజు ఈ వీడియోలో గడప పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా చేయాల్సిన ఒక రహస్య పనిని గురించి నేను మీకు వివరిస్తున్నానండి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదనమాట. దీని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. అందుకే మన పెద్దలు ఏది చెప్పినా సైన్స్ పరంగా కూడా అప్పట్లో మూఢనమ్మకాలు అనుకుంటారు, కానీ సైన్స్ పరంగా మనకు ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. మీరు ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నేను ఈ మధ్యలో చెప్పబోయే ఒక చిన్న కథ ద్వారా మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. మనం రోజు ఉదయం మనం గడపని మీరు ఈ కథ వినటం వల్ల మీరు గడపకు రాసేటప్పుడు మీరు పొందే అనుభూతి కూడా వేరేగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే మన సనాతన ధర్మం, మన ఆడపడుచుల సౌభాగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుని ప్రతి ఒక్కళ్ళు ఓం మాత్రే నమః అని మాత్రం టైప్ చేయడం మర్చిపోమాకండి. మీకు కనుక నచ్చితే నేను చెప్పింది. అసలు గడప అంటే ఏంటి? అది కేవలం కర్రతో చేసిన చెక్కో లేక రాయితో కట్టిన మెట్టో కాదండి. గడప అనేది బాహ్య ప్రపంచానికి మరియు నీ కుటుంబానికి, అంటే మనం ప్రతి ఒక్క ఆడపిల్ల చేసే వాళ్ళ కుటుంబానికి మధ్య ఉన్న ఒక లక్ష్మణ రేఖ అనమాట. బయట ప్రపంచంలో ఉండే పోటీలు, ఈర్ష్యలు, నెగిటివ్ ఎనర్జీలు ఇవన్నీ నీ ఇంట్లోకి రాకుండా ఆపే రక్షా కవచం నీ ఇంటి గడప. మనిషి బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కేవలం కాళ్ళతో మాత్రమే కాదండి, మనసుతో కూడా ఎన్నో రకాల శక్తులను మోసుకొస్తాడు. వాటన్నిటిని వడపోసి పవిత్రమైన శక్తిని మాత్రమే ఇంట్లోకి పంపేదే మీ గడప. ఎవరో మీ ఇంటిని చూసి అసూయపడి ఉండొచ్చు, మరొకరు మీ మీద కోపంతో రావచ్చు. ఆ చెడు దృష్టిని, ఆ నరఘోషని అక్కడక్కడే భస్మం చేసే శక్తి కేవలం పసుపుకు మాత్రమే ఉంటుంది. అందుకే మన పెద్దలు చెప్పారు, గడప దాటినదే ఆడది, గడప దాటనిదే మాటది. అంటే ఆడదాని మాట గడప దాటకూడదు అన్నారు. అంటే గడపకి అంత పవిత్రత ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి? గడప మీద నిలబడి మాట్లాడుతున్నాం, గడప మీద కూర్చుని ముచ్చట్లు పెడుతున్నాం. ఇంకా ఘోరం ఏంటంటే గడపని కాలుతో కూడా తొక్కుతూ లోపలికి వెళ్తున్నాం. అమ్మ, నువ్వు గడప పసుపు రాస్తున్నావు సరే, కానీ ఆ పసుపులో జీవం ఉందా? ఆ పసుపు నీ ఇంటి రక్షా కవచంలో మారుతుందా, లేక కేవలం రంగులాగే మిగిలిపోతుందా అని కూడా అనవచ్చు. నువ్వు గడపకు పసుపు రాసేటప్పుడు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు అనేది కూడా చాలా ముఖ్యం కదా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఏదో మొక్కుబడిగా వాళ్ళు రాస్తున్నారు వీళ్ళు రాస్తున్నారని రాసేసి ఒక కుంకుమ బొట్టు పెట్టి 2 పూలు పెడితే అయిపోద్ది అనుకుంటారు. కానీ అప్పుడు మిమ్మల్ని విసుక్కుంటూ రాస్తే ఆ గడప మీ ఇంటి లక్ష్మిని ఆహ్వానించదండి. అదే నా ఇల్లు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నా భర్త నా పిల్లలు క్షేమంగా ఉండాలని సంకల్పంతో చేసుకుంటే రాస్తే ఆ గడప మీ ఇంటికి శ్రీరామ రక్షలా అవుతుంది. ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను ఒక కథ చెప్తానమాట. అంటే ఒక ఇల్లాల కథ. అంటే ఒక స్త్రీ ఉంది. ఆమె అచ్చం మనలాగే ఒక మధ్యతరగతి గృహిణి. ఆమెకి పెళ్ళై 10 ఏళ్ళు, 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఉంది. వాళ్ళ భర్తకి అంతా బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఎప్పుడూ ఏదో తెలియని అలజడి అనమాట. భర్త సాయంత్రం ఇంటికి రాగానే చిరాకు పడేవాడు, పిల్లలు అనవసరంగా గొడవ పడేవాళ్ళు, ఎంత సంపాదించినా డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోయాయి అనమాట. ఆసుపత్రులు ఖర్చులు విపరీతం. అది ఆ అమ్మాయికి అర్థం కాలేదనమాట. నేను రోజు దీపం పెడుతున్నా కానీ, పూజ చేస్తున్నా కానీ ఎందుకు మా ఇల్లు నరకంలా మారుతుంది అని ఏడ్చేసిందంట. ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ తన ఇంటికి వచ్చింది. అంటే పెద్దలకు తెలిసినంత మనకు తెలియదు కదా. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వస్తే పాతకాలపు మనిషి, కానీ కళ్ళల్లో ఒక అద్భుతమైన తేజస్సు ఉంటుంది అనమాట ఆమెకి. ఇంటికి రాగానే
గమనించిన మొదటి విషయం ఏంటనుకున్నా, ఆ గడపకు పసుపు ఉంది, కుంకుమ ఉంది, కానీ ఆ గడప ఎంతో కల తప్పినట్టుగా అనిపిస్తుంది. ఏంటో బీట్లు బారిపోయినట్టు, ఎండిపోయినట్టు అనిపిస్తుందని, ఏదో ఆడంబరంగా వేసినట్టుంది కానీ ఇది మనస్ఫూర్తిగా చేసినట్టు లేదా అని గమనించిందనమాట. రోజు గడపకు పసుపు రాస్తున్నావా అని అడిగిందంట. రాస్తున్నా అన్న, కానీ ఎలా రాస్తున్నావు అని ఒకరోజు గమనించిందంట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అందంట, నువ్వు ఒక చేత్తో ఫోన్ మాట్లాడతా మరొక చేత్తో గబగబా పసుపు నీళ్లు జల్లి ఏదో మొక్కుబడిగా రాసేస్తే నువ్వు పసుపు రాసిన వెంటనే ఆ తడి ఆరకముందే దాని మీద కాలు పెట్టి లోపలికి వెళ్తున్నావు. అది చూసి వాళ్ళ అమ్మమ్మ ఆమె చేసే పని చూసి గట్టిగా అరిసిందనమాట. నువ్వు చేసేది ఏంటే, ఏం పని చేస్తున్నావు అంది. ఆమె అరుపుకి ఆమె ఉలిక్కిపడిందంట. నువ్వు రాసింది పసుపా లేక నీ ఇంటి రాత అని నిలదీసిందంట. అప్పుడు ఆ అమ్మాయి, ఏందమ్మమ్మ నేను రోజు రాస్తున్నట్టే రాస్తున్నాను కదా అని చెప్పిందంట. అప్పుడు ఆమె అందంట వాళ్ళ అమ్మమ్మ, పిచ్చిదానా, గడప ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పీఠం నీ ఇంట్లో ఉన్నట్టే. నువ్వు ఫోన్లో పనికిరాని కబుర్లు చెబుతూ విసుగుతో పసుపు రాస్తే ఆ మహాలక్ష్మి అక్కడే ఎలా కొలువై ఉంటుంది. పైగా పసుపు రాసి వెంటనే ఆ తడి ఆరకముందే కాలు పెట్టి మరీ నువ్వు ఇంట్లోకి వస్తున్నావు. నీ ఇంటికి కాపలా కాసి తల్లిని నువ్వు కాలుతో తన్నట్టు కదా, అది అందుకే నీ ఇంట్లో లక్ష్మి నిలబడటం లేదు, అందుకే ప్రశాంతత కూడా లేదు అని చెప్పేసి మందలించిందనమాట. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు కాస్త గట్టిగా చెప్తారు కదా, అందుకని ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. మరి ఇంకెప్పుడు చేయనమ్మమ్మ అని అడిగిందనమాట. దానికి నవ్వి వాళ్ళ అమ్మమ్మ, నేను ఒక రహస్య పరిహారం చెప్తానందంట. ఆ రోజు నుంచి ఆమె అదే పాటించింది. నమ్మండి నమ్మకపోండి, సరిగా 21 రోజుల్లో ఆమె ఇంట్లో మార్పు మొదలైందనమాట. భర్తలో చిరాకు తగ్గిందంట, అనవసర ఖర్చులు ఆగిపోయాయంట, ఇంటికి రాగానే ఏదో తెలియని ప్రశాంతత. అసలు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన ఆ రహస్యం ఏంటంటే, ఆ పని ఏంటంటే ఇప్పుడు నేను మీకు అదే చెప్పబోతున్నానండి. ఆ రహస్యం తెలుసుకోండి. ముందు మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ గుర్తు చేసుకోవాలి. ఇది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఆమె అక్క జ్యేష్ఠాదేవికి, అంటే మన దరిద్ర దేవత అంటాం కదా, ఆమె కథ అనమాట. సముద్ర మథనంలో లక్ష్మీదేవి కన్నా ముందే జ్యేష్ఠాదేవి పుట్టింది. జ్యేష్ఠాదేవికి అపరిశుభ్రత అంటే ఇష్టం. గొడవలు, దుమ్ము, ధూళి, ఏడుపులు ఎక్కువ ఉండటమే అక్కడ ఆమె నివాసం ఉంటుంది. ఆమె ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం పోయి దరిద్రం తాండవిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి జన్మించింది. ఆమెకి పరిశుభ్రత, పసుపు, కుంకుమ, సుగంధ పరిమాణాలంటే ప్రీతి అనమాట. ఒకసారి ఇద్దరు సోదరీమణులు భూలోకంలో సంచారం చేస్తూ ఒక గ్రామానికి వచ్చారు. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట చెప్పింది. అక్క, ఏంటి ఇంటి గడప అయితే పసుపు కుంకాలతో కలకల్లాడుతూ ఉంటుందో, ఏ ఇంటి గడప దగ్గర స్త్రీ భక్తితో దీపం పెడుతుందో ఆ గడప నాకు స్వాగతం ద్వారం. నేను ఎక్కడ ఉంటాను, కానీ ఏ గడప అయితే దుమ్ము పట్టి ఉంటుందో అది నాకు అగ్నితో సమానం. నేను అక్కడ ఉంటానని అక్కా చెల్లెలిద్దరూ చెప్పుకున్నారనమాట. నేను అక్కడ నేను ఇక్కడ నివసిస్తానని చెప్పుకున్నారు. అంటే చూసారా, మన గడపకు పసుపు రాయడం అంటే పరోక్షంగా జ్యేష్ఠ దేవితో, అమ్మ నువ్వు లోపలికి రావద్దు అని లక్ష్మీదేవితో ఉండు అని చెప్పడమే అని బొట్టు పెట్టి అన్నమాట. కానీ ఈ రోజుల్లో స్త్రీలు చేసే పెద్ద తప్పు ఏమిటంటే, గడపకి పసుపు రాస్తారు కానీ బొట్టు పెట్టేటప్పుడు కుంకుమకు బదులు స్టిక్కర్ బొట్లు వాడుతున్నారు, లేదా రసాయనాలు కలిపిన పెయింటింగ్ వేస్తున్నారు. అమ్మ, లక్ష్మీదేవిని ఆకర్షించబడే ప్లాస్టిక్ స్టిక్కర్లు కాదు, స్వచ్ఛమైన పసుపు, సహజమైన కుంకుమకు గడప అనేది ఇంటి వెన్నుముక లాంటిది. మన శరీరానికి వెన్నుముక ఎంత ముఖ్యమో ఇంటికి గడప కూడా అంతే ముఖ్యం. వాస్తురీత్యా కూడా ప్రధాన ద్వారం నుండే ప్రాణశక్తి లోపలికి వస్తుంది. పసుపు ఒక అద్భుతమైన యాంటీబయాటిక్. మీ గడపకి నిండా పసుపు రాసినప్పుడు కంటికి కనిపించని సూక్ష్మక్రిములు కాదు, కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడక్కడే ఆగిపోతుంది. అప్పుడు అసలు విషయానికి వద్దాం. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ తప్పకుండా చేయాల్సిన రహస్య పని ఏంటి అంటే, నేను చెప్పే ఈ పద్ధతి రేపటి నుండి పాటించండి, ఫలితం మీరే చూస్తారనమాట. గడపకి పసుపు రాసేటప్పుడు కేవలం నీళ్ళతో కాకుండా ఆ నీళ్ళల్లో కొంచెం పచ్చిపాలు మరియు పన్నీరు కలిపి ఈ మిశ్రమంతో పుయ్యండి. ఎందుకంటే పాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. పన్నీరు ఇచ్చే సుగంధానికి, అంటే రోజ్ వాటర్ కూడా రాసుకోవచ్చు.
ప్రతికూల శక్తులు దరిచేరవన్నమాట. పసుపుని ఎప్పుడు ఎడమ నుండి కుడికి మాత్రమే రాయాలి. ఇది పాజిటివ్ ఎనర్జీని, ప్రవాహాన్ని సూచిస్తుందన్నమాట. ఇలా రాసినంతసేపు మనసులో అనవసరపు ఆలోచనలు రానివ్వకుండా ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః లేదా మీ కులదైవ నామాన్నైనా స్మరిస్తూ సాక్షాత్తు దైవాన్ని తాకుతున్న భావంతో ఉండాలి. పసుపు రాశాక బియ్యం పిండితో చిన్న ముగ్గు వేసి మీ ఉంగరపు వేలుతో కుంకుమ బుట్టు పెడుతూ మీ కుటుంబం క్షేమం కోసం గట్టిగా సంకల్పించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏంటంటే పసుపు రాసిన తర్వాత దానిపైన వెంటనే కాలు పెట్టకూడదు. గడపని తొక్కడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని తొక్కడమే. కాబట్టి ఎప్పుడైనా సరే గడపని దాటేలా తప్ప తొక్కకూడదు. గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం గడపకి 2 వైపులా 2 పూలు పెట్టండి. సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళ గడప దగ్గర లోపల వైపు 2 మట్టి దీపాలు ప్రమిదిలో వెలిగించండి. దీన్నే గడప లక్ష్మీదేవి పూజ అంటారు. ఇది చేసిన ఏ ఇంట్లో అయినా ఆర్థిక సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. వీటితో పాటు మనం తెలియకుండానే చేసే మరికొన్ని చిన్న చిన్న తప్పులు కూడా ఉన్నాయి. వాటిని వెంటనే ఆపేయండి. పాత పసుపును వాడటం లేదా రసాయనాలు కలిపిన పసుపును వాడటం వల్ల ఫలితం ఉండదు. గడపకు పసుపు రాసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే గదిలో మిగిలిపోయిన పాత పసుపుని అవన్నీ వాడకూడదండి.